ఒక ఘాటు, ఒకే కన్ను, 400 స్క్వేర్ కిలోమీటర్లు దాని టెరిటరీ. చూస్తేనే మిగతా జంతువులకి కింద తడిచిపోద్ది. అదే స్కార్ఫేస్. 2012 కెన్యాలో స్కార్ఫేస్ ఇంకా తన బ్రదర్స్ అయిన మురాని, హంటర్ ఇంకా సెక్యూర్తో కలిసి అక్కడుండే మార్ష్ ల్యాండ్ లో ఉన్న టెరిటరీని సొంతం చేసుకోవడానికి వెళ్ళాయి. అప్పుడు రెండు గ్రూప్స్ కి మధ్యన ఒక భయంకరమైన యుద్ధం మొదలైంది. అవి కొట్లాడుతుంటే 100 మీటర్ల వరకు దుమ్ము కమ్మేసింది. రక్తం, గర్జనలు. దూరం నుంచి ఇది చూస్తున్న ఫోటోగ్రాఫర్స్ కి వణుకు పుట్టింది. అలా చంపుకుంటున్న టైంలో అవతల గ్రూప్ లో ఉన్న పెద్ద సింహం యొక్క పంజా స్కార్ఫేస్ యొక్క కుడికంటిని చీల్చింది. ఆ కోపంతో స్కార్ఫేస్ మొత్తం ఫైట్ నే డామినేట్ చేసి గెలిచింది. ఫైట్ తర్వాత ఫోటోగ్రాఫర్స్ ఫొటోస్ తీస్తుంటే అలా చీలిన కన్నుతో కన్ను ఆర్పకుండా అలా చూస్తూనే ఉంది. అప్పుడే దానికి స్కార్ఫేస్ అనే పేరు ముద్రపడింది. అక్కడి నుంచే ఈ లెజెండ్ యొక్క స్టోరీ స్టార్ట్ అయింది. స్కార్ఫేస్ ఇంకా తన బ్రదర్స్ కలిసి టెరిటరీ ఫైట్స్ లో వాళ్ళ మీదకి వచ్చిన 130 సింహాలను పైగా చంపేశాయి. అండ్ స్కార్ఫేస్ ఒక్కడే 100కు పైగా హైనాలని చంపేశాడు. అందుకే ఒక ఫుటేజ్ లో 20కి పైగా హైనాలు స్కార్ఫేస్ ని చంపడానికి ట్రై చేస్తుంటాయి, కానీ చంపలేవు. ఈ స్కార్ఫేస్ 1300 కేజీలున్న ఒక అడల్ట్ హిప్పోని సోలోగా చంపేశాడు. ఇది హిస్టరీలోనే ఫస్ట్ టైం. నైల్ నదిలో ఉండే ముసళ్ళు కూడా ఈ స్కార్ఫేస్ ని చూస్తే పారిపోతాయి. స్కార్ఫేస్ 200 కేజీల బరువుతో ఒక డార్క్ హెయిర్ తో ఉంటాడు. ఈ కలర్ లయన్స్ లో ఎప్పుడైతే టెస్టోస్టెరాన్ లెవెల్స్ హైగా ఉంటాయో అప్పుడే ఈ కలర్ వస్తుంది. ఇది లయన్స్ లో ఒక రాయల్టీగా డిఫైన్ చేస్తారు. నార్మల్ గా ఏ సింహం అయినా సరే 10 ఏళ్లకే ఫైట్స్ ఇంకా దెబ్బల వల్ల చనిపోతాయి. కానీ స్కార్ఫేస్ యొక్క బాడీ ఫుల్ ఇంజురీస్ తో ఒక వార్ మ్యాప్ లో తయారైన 14 ఏళ్లు బతికాడు. స్కార్ఫేస్ ని చూడడానికి వరల్డ్ వైడ్ గా చాలా మంది వచ్చేవాళ్ళు. అప్పట్లో దీనికి ఉండే క్రేజ్ ని బట్టి పెద్ద పెద్ద మ్యాగజైన్ లో దీని ఫోటోస్ అండ్ స్టోరీస్ కూడా వేశారు. సో ఫైనల్ గా జూన్ 11, 2021 ఒక చెట్టు కింద అలానే పీస్ఫుల్ గా చనిపోయాడు. నిజంగా ఒక కింగ్ లా బతికి ఒక లెజెండ్ లా చనిపోయాడు. మరి స్కార్ఫేస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.